ఐజా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాము. ఇక్కడ గత 2-3 రోజుల కిందట టై బజార్ విధించడం జరిగింది. టై బజార్ వేలంపాట పడడం జరిగింది. కానీ టై బజార్ వేలంపాట పడడం వల్ల ఇక్కడున్న చిరు వ్యాపారస్తులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. అంటే టై బజార్ విధించడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుందని చాలా ఇబ్బంది ఫేస్ చేయడం జరుగుతుంది ప్రాబ్లమ్స్. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. కర్నూలు జిల్లా ఐజా మున్సిపాలిటీలో త్రై బజార్ వేలంపాటను వెంటనే రద్దు చేయాలని ఏఐసీసీ సెక్రటరీ డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ ఐజా మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. ఈ త్రై బజార్ వేలంపాటను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రాక్టర్ డ్రైవర్లు, చిరు వ్యాపారస్తులు వెళ్లి కమిషనర్ను కలిసి కమిషనర్కు లెటర్ పూర్వకంగా త్రై బజార్ని రద్దు చేయవలసిందిగా విన్నవించారు. టై బజార్ 1.5 years నుంచి 2 years అవుతుంది అనుకుంటా బంద్ ఉంది. 5 ఏళ్ళ మన టర్మ్ లేదు. 5 ఏళ్ళ నుంచి బంద్ ఉంది. 5 ఏళ్ళ నుంచి బంద్ ఉన్నటువంటిది ఇమీడియట్గా ఇప్పుడు ఎవరో ఒకరు నిర్ణయం తీసుకొని దాన్ని చేయడం వల్ల తప్పు సంకేతాలు పోతాయి. కౌన్సిల్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మున్సిపల్ కౌన్సిల్ లేదు. మున్సిపల్ కౌన్సిల్ అయిన తర్వాత కౌన్సిల్ తీర్మానం అంటే ప్రజాస్వామ్యయుతంగా 20 వార్డుల కౌన్సిలర్లు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఇంప్లిమెంట్ చేయాలి. అలా కాకుండా స్థానిక పరిస్థితులని ఎవరో ఏదో చెప్తే ఏదో చేస్తే తప్పవుతుంది. ప్రజల మీద భారం పడుతుంది. చిత్తగా వ్యాపారులు వాళ్ళ మీద యాక్చువల్గా కట్టాల్సింది 10, 15, 20 ఉంటే దాన్ని 50 అని 100 అని వసూలు చేసి గుండాయుధం చేసే వాళ్ళు కూడా ఉన్నారు అనేటువంటి వార్తలు వచ్చినాయి. కనుక అటువంటిది ఇప్పుడు వద్దు. కౌన్సిల్ వచ్చిన తర్వాత కౌన్సిల్కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి 3 మున్సిపాలిటీలో కూడా ఆపడం జరిగింది. అది కొత్త కౌన్సిల్ వచ్చిన తర్వాత వారు కౌన్సిల్ నిర్ణయం మేరకు ముందు పోవడం జరుగుతుంది. ఇకపోతే 17, 16. నా పేరు మహమ్మద్ గౌస్. నేను 20 ఏళ్ళ నుంచి వ్యాపారం చేసుకుంటూ ఉంటాను, కూరగాయల వ్యాపారము. గత 5 సంవత్సరాల నుండి టై బజార్ లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఉంటా. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి వ్యాపారాలు లేక రోడ్డు మీద పడిన వ్యాపారాలు అన్నీ ఇది అయిపోతున్నాయి. సాలిడి వేతనంతో మేము 3 పిల్లల జీవనం సాగిస్తున్నాము. టై బజార్ లేకుంటే మాకు కొంచెం ఏమన్నా మిగులుబాటు అవుతుంది. టై బజార్ ఉంటే బతకలేము. ఆనాడు మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కమిషనరు అందరూ కలిసి టై బజార్ను రద్దు చేయించినారు మా కష్టాలను చూసి. ఇదే రకంగా గద్వాలో కూడా టై బజార్ లేదు, అప్పుడు కూడా రద్దు చేసినారు. ఇప్పుడు కూడా గద్వాలో కూడా పెట్టలేదు. ఐజాలో ఎందుకు పెట్టినారో అర్థమైతలేదు. దీన్ని శాశ్వతంగా రద్దు చేసి పేద ప్రజల జీవనాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో టై బజార్ విధించినారు కదా, మీకు టై బజార్ వల్ల ఏమన్నా నష్టం ఉందా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి. ఏంటి మళ్ళీ ఇది అంటే ఇబ్బంది అవుతుంది. రోజు 50 అంటే నెలకు వచ్చేసి 500 ఇబ్బంది అవుతుంది. మాకు తీసేయాలని కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల నుండి టై బజార్ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెచ్చి పెట్టినారు. దానివల్ల లాస్ ఉంది మాకు. అధికారులు స్పందించి దాన్ని తీసేయాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారము. గౌరవం పెద్ద మనుషులకి అందరికీ నమస్కారాలు. టై బజార్ నాకు 50 రూపాయలు వసూలు చేసిన పూలని నేను అమ్మేది ఎంత, నేను చేసేది ఎంత. నా ఇల్లు కిరాయి ఉంది. మేము బయాపేటలో కిరాయికి ఉన్నాను. 3500 నా భార్య పూలు వచ్చిన పైసలు సంపాదిస్తున్నాను. ఇట్లా గద్వాల జిల్లా లేదు, మహబూబ్నగర్ కూడా లేదు. గద్వాల జిల్లాలో జోగులాంబ కాడ కూడా కిరాయి లేదు. టై బజార్ మేము ఎట్లా బతకాలా? ఐజా మండలం మున్సిపాలిటీలో మేము ఎట్లా బతకాలి? ఎట్లా లేదు, ఫుట్పాత్లో బతుకున్నాము. కడగలేని కూడా నా డబ్బులు లేవు. అంటే పని చేసుకుని బతుకున్నాను. నాకు ఏమి దాని చేశారు. 5 సంవత్సరాలు ప్రభుత్వం లేని దేశాలు ఉన్నప్పుడు కూడా లేకుండా ఇప్పుడు ఏం కొత్త చట్టం తెచ్చినారు సార్. అది తీసాను సార్. దయచేసి మీ కాలు మొక్కుతా నేను. మాకు జీవితాంతా లేదు, మాకు రుణం లేదు, ఏం లేదు. ఎట్లా బతకాలో ఎట్లా లేస్తాం మేము? పిల్లలు ఎట్లా పోషించాలా? మేము గవర్నమెంట్ పిల్లలు బడి పంపిస్తున్నాము. పిల్లలకి ఫీజు కట్టలేక ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్లో తిండి సమంగా కూడా లేకుండా పిల్లలు అట్లనే బతికిపోతున్నాము. మాకు కట్టుకునికి ఇల్లు కూడా స్థానం లేదు సార్. మీరే దయచేసి టై బజార్ తీసేస్తే బాగుంటుంది సార్. గౌరవమైన పెద్ద మనుషులకి అందరికీ నమస్కారం. మేము బతికేది ఎంత, నేను పూలు వ్యాపారం చేసేది ఎంత, నా ముడిపోయిన పూలు సార్ అంతా ఇట్లా వ్యాపారం లేక చెడిపోతున్నాయి నా వస్తువులు. నేను ఎట్లా బతకాలో ఎట్లా లేదు. మీరే దీవెన అరేంజ్ చేయండి సార్. మీరే తెలుగుతో మీరు పెద్ద మనుషులతో చేయండి. మీరికి నమస్కారము. నా పేరు ఉమా, మాది ఐజా. మేము గోపి సెంటర్ పెట్టుకొని ఒక 5 months అవుతుంది. అదే ఒక అమ్మాయి అయ్యింది. నేను ఇక్కడ బజార్లో బతుకుతుంటే వచ్చి పై నుండి దౌర్జన్యంగా టై బజార్ ఇస్తారా లేదా, లేకుంటే పీకేయాలని కూడా మాట్లాడుతున్నారు. ఇలా ఎంతవరకు న్యాయమో అర్థం అవ్వట్లేదు మాకు. ముందు కూడా చాలా జరిగాయి కానీ అవి ఎవరు పట్టించుకోక వదిలేశారు. మరి ఇప్పుడు వచ్చి మరి కొత్తగా టై బజార్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దీనికి మరి
మీరు అందరూ కలిసి టై బజార్ని తీసేయడం మేలని మేము కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాలుగా ఐజీలో టై బజార్ లేదు, గద్వాల్లో కూడా లేదు. దయచేసి మా కొత్తగాని అని మేము కోరుకుంటున్నాము కమిషనర్ వాళ్ళకి. మీరు ఇప్పుడు టై బజార్ మీకు ఉంటే మంచిదే, లేకుండా మంచిది. కాలం వస్తున్నాను కావాలంటే మేము బతికేదే, మాకు పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎండకు సాగలేక బతకలేక బతికేది మేము అంటుంది. మళ్ళీ పై నుంచి టై బజార్ అంటే లేక బతకాల మేము. ఇన్ని రోజులు నేను ఇప్పుడే ఉందమ్మా టై బజారీ. రేపుండే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ పెడితే మళ్ళీ ఎక్కడ పోవాలి మేము? ఒకరా ఇద్దరు అందరు బతకలేమే కదా. 1 రూపాయి కాదు 2 రూపాయలు కాదు, చావు తెచ్చుకొని తాగలేక పరిస్థితి ఉంది మాకు. చానే ఒక చావు వచ్చి 6 రూపాయలు, మళ్ళీ దాంట్లో 30 రూపాయలు అంటే మేము ఏం చేసుకున్నాము? మేము కట్టలేము సార్, ఈ రోడ్ల మీద పెట్టుకున్నాము. మాకు ఎంత మిగులుతుంది, దీంట్లో ఎంత కట్టదా? మా మీద కిరాయిలు కట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ టై బజార్ అంటే ఆడ తెచ్చుకోవాలి సార్. కట్టనికే మాతో కాదు. 8 దినాలు లేదు, 8 దినాలు బంద్ చేసినారు, రద్దు చేసినారు కదా. మళ్ళీ ఇప్పుడు చాలు చేస్తే ఇట్లా చేసినారు. చాలు చేయడానికే మాకు తెలిపినట్టు ఎవరు పెట్టినారు? ఇది లోపల లంచాలు తీసుకొని పెట్టినారా, ఇట్లా పెట్టినారు? ఇది ఉన్న పెద్దలు దీన్ని గమనించి రద్దు చేయాలి అందరము. టై బజారు 2-3 ఏళ్ళ నుంచి లేకుండే. ఈ మధ్యలో तायरा नाम बादशाह है, हम डेली केला लेकर दे दें। उसके बाद टाई बाजार एक गाड़ी को 5,000 रुपये वसूल करता बोलते डिमांड कर रहे वो लोग। इधर 3-4 साल से नहीं था, अभी दौर्जन्यम से 5,000 रुपये देना बोल के बोल रहे। ये डेली आते हैं हम मार्केट करने यहाँ पे, ऐसा है इधर पूरा पेट मार के ये कर रहे लोग, पूरा दौर्जन्यम कर रहे। ये कलेक्टर को पहुँचाना बोल के हम धन्यवाद कर रहे हैं। क्या सर डिमांड कर रहे हैं इधर आ जाके? हम डेली केला लेके इधर आते तो लोगों को बेचने वाले को डाल दे। ये पूरा दौर्जन्यम ज़्यादा है यहाँ पे आइजा में। तो क्या बोल रहे, महीने को गाड़ी को 5,000 रुपये देना बोलते, 6,000 रुपये बोलते, डिमांड करते। इस तरह कलेक्टर साहब को, DSP साहब को, SP साहब को पहुँचाना है। क्या सर बाजार आ जाके छोटे छोटे व्यापारी करने वाले को थोड़ा पेट मारे सका हो रहा, लोग जरा दे रद्द करना पड़ गया है। हम धन्यवाद कर रहे हैं। మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.